యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలండి భక్తి ఛానల్స్. అవి వినసొంపుగా ఉంటే బావుండండి. భయపెట్టే విధంగా ఉంటున్నాయి. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేస్తే అరిష్టము, ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి రాదు, అలా చేస్తే మీరు చాలా ఘోరంగా నష్టపోతారు. ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు కదండీ! అవి ఎంత మైండ్‌కి ఎంత హార్మ్‌ఫుల్‌గా ఉంటున్నాయో అర్థం కావట్లేదండి చేసేవాళ్ళకి. ఈవెన్ పాపులర్ ఛానల్స్ వాళ్ళు కూడా వ్యూస్ కోసమేనండి. కేవలం వ్యూస్ కోసం మాత్రమే ఇలా చేస్తున్నారండి. కొన్ని రోజులకి ఎలా అయిపోతున్నానంటే దేవుడి మీద ప్రేమ కంటే కూడా భయంతో పూజ చేసే రోజులు వచ్చేస్తున్నాయేమోనని భయమేస్తుందండి నాకు. ఏదైనా కానీ మనం ఇష్టంగా మనస్ఫూర్తిగా చెయ్యాలండి. ఇది ఇలా చెయ్యాలి, అది అలా చేయాలనేది దేవుడేమీ రూల్స్ పెట్టలేదండి. నాకు దీపం పెట్టండి, నైవేద్యం పెట్టండి అని అన్నారండి అంతే. ఎంత దారుణంగా అంటే పండగ రోజులకి నార్మల్ డేస్కి కూడా తేడా తెలియట్లేదండి. అంత దారుణంగా తయారు చేస్తున్నారు. అలా చేస్తే కొన్ని రోజులకి మోకాళ్ళు చేతులకి ఉన్నటువంటి ఎముకలన్నీ అరిగిపోయి చాలా ఇబ్బందులు పడతారండి. అది తెలియట్లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు చాలా నష్టపోతారు. మనశ్శాంతిగా చేయండి.